మ్యామ్. పెట్టింది. మనందరి గురువు గారైన పత్రిజీ గారికి, సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులైన వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఆత్మ పరిశీలన బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కమ్ షెరిడారన్ గారికి నా ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఆత్మ పరిశీలన బుక్ లోంచి చాప్టర్ 7 సరికొత్త ప్రారంభం కోసం పరిశీలన కంటిన్యూషన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. లాస్ట్ లైన్ ఒక్కసారి చదువురా. మీరు భయంతో పని చేసినప్పుడు మీ దివ్యత్వం మిమ్మల్ని చేరుకోలేదు. మీకు ప్రేరణ కలిగించలేదు. భయం అనేది మీ అంతర్గత ఆత్మతో సంబంధాన్ని అడ్డుకుంటుంది. భయం అనేది అంతర్గతంగా ఉన్న ఆత్మను కూడా డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఆ భయం ఎక్కువ అవ్వకూడదు. జనం మనల్ని 7 ప్రధాన మార్గాల్లో నియంత్రిస్తుంటారు. ఇవి మొత్తం 7 పాయింట్స్ ఉన్నాయి మ్యామ్. ఓకే. 7 పాయింట్స్ ఒక్కొక్క పాయింట్ వర్ణించినారు మ్యామ్. ఓకే. జనం మనల్ని 7 ప్రధాన మార్గాల్లో నియంత్రిస్తుంటారు. ఫస్ట్ పాయింట్ భయం బెదిరింపుల ద్వారా. సెకండ్ పాయింట్ అబద్ధాలు, తప్పుడు సమాచారం, వాస్తవాలను వక్రీకరించడం ద్వారా. థర్డ్ పాయింట్ మనకు కోపం తెప్పించడం ద్వారా. ఫోర్త్ పాయింట్ మనల్ని తక్కువ చేయడం లేదా చిన్నబుచ్చడం ద్వారా. ఫిఫ్త్ పాయింట్ అతిగా పొగడడం లేదా లంచాలు ఇవ్వడం ద్వారా. సిక్స్త్ పాయింట్ అసత్యపు వాగ్దానాల ద్వారా. సెవెంత్ పాయింట్ నీచమైన కోరికలను ప్రేరేపించడం ద్వారా. 7 పాయింట్స్ మ్యామ్. మళ్ళీ ఒక్కసారి అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క పాయింట్ ని. అవును మ్యామ్. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మళ్ళీ ఒక పారాగ్రాఫ్ ఓన్ గా చెప్పి తర్వాత స్టార్ట్ చేశారు మ్యామ్. చెప్పమ్మా. మళ్ళీ చదవమంటారా మ్యామ్ పాయింట్స్? ఒక్కసారి చదువు. జనం మనల్ని 7 ప్రధాన మార్గాల్లో నియంత్రిస్తుంటారు. భయం బెదిరింపుల ద్వారా, అబద్ధాలు, తప్పుడు సమాచారం, వాస్తవాలను వక్రీకరించడం ద్వారా, మనకు కోపం తెప్పించడం ద్వారా, మనల్ని తక్కువ చేయడం లేదా చిన్నబుచ్చడం ద్వారా, అతిగా పొగడడం లేదా లంచాలు ఇవ్వడం ద్వారా, అసత్యపు వాగ్దానాల ద్వారా, నీచమైన కోరికలను ప్రేరేపించడం ద్వారా. ఈ 7 రకాల బానిసత్వాలకు మనిషి గతంలో ప్రతిచర్య చూపినట్లుగానే మనం కూడా ప్రతిచర్య చూపితే కనుక గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచం ఎలా ఉందో అలాగే కొనసాగుతుంది. కానీ మన ఆత్మకాంతి, ప్రజ్ఞ, ధైర్యం, నిర్భయత్వం, వ్యక్తిగత కాంక్షలను పక్కన పెట్టడం, ఆనందం, సాహసాలకు అనుగుణంగా మన ప్రతిచర్యలు, ప్రతిస్పందనలు ఉంటే కనుక చీకటి శక్తుల పద్ధతులు మనల్ని ఉపయోగించుకోవు. మళ్ళీ మనతో ఒక్కసారి 2 లైన్స్ మళ్ళీ చదువు. ఈ 7 రకాల బానిసత్వాలకు మనిషి గతంలో ప్రతిచర్య చూపినట్లుగానే మనం కూడా ప్రతిచర్య చూపితే కనుక గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచం ఎలా ఉందో అలాగే కొనసాగుతుంది. ప్రతిచర్య చూపించకపోతే ఎలా ఉందో అలాగా కూల్ గా నడుస్తుంది ప్రపంచం. ప్రతిచర్య వల్లే ఎఫెక్ట్లు వస్తున్నాయి అంటున్నారు. కానీ మన ఆత్మకాంతి, ప్రజ్ఞ, ధైర్యం, నిర్భయత్వం, వ్యక్తిగత కాంక్షలను పక్కన పెట్టడం, ఆనందం, సాహసాలకు అనుగుణంగా మన ప్రతిచర్యలు, ప్రతిస్పందనలు ఉంటే కనుక చీకటి శక్తుల పద్ధతులు మనల్ని ఉపయోగించుకోవు. అంటే మన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ప్రతిచర్యలను ఆపేయడం అనేది జరుగుతుంది. అందుకే కదా పాజిటివ్గా ఆలోచించండి,
మీ అవగాహనని మార్చుకోండి, మీ అవగాహన పరిధి పెంచుకోండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. ఆ పాజిటివ్ వల్ల మనలో లోపల ఏమవుతుంది? మన యొక్క ప్రతిస్పందన ఎదుటివాడి యొక్క చర్యకు ప్రతిచర్య మారిపోతుంది. అలాగా పాజిటివ్ లేకుండా మన అవగాహన పరిధి సరిగా పెరగకుండా ఉన్నప్పుడు మన నుంచి వచ్చే ప్రతిచర్య చాలా డిఫరెంట్ గా ఉంటది అనమాట. అది ఉమ్. మనతో పాటు ఇంకా చాలా మందిని మనం బానిసత్వపు పట్టు నుంచి స్వతంత్రులను చేసుకోగలుగుతాం. బానిసత్వపు పట్టు నుంచి స్వతంత్రాలను చేసుకోగలుగుతాం. ఉమ్. మనం ప్రవర్తిస్తున్న లేదా ప్రతిస్పందిస్తున్న విధానాన్ని మనం మార్చుకోగానే మన జీవితం అంతా మారిపోతుంది. మనం ప్రవర్తిస్తున్న లేదా ప్రతిస్పందిస్తున్న విధానాన్ని అంటే మనం ఏం లేదు, మార్చుకోగానే ప్రతి విషయానికి మన యొక్క రియాక్షన్ లోపల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయానికి రియాక్షన్ ఏమన్నా ఉంటుందా ఏంటి అని మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు అందుకే సెల్ఫ్ చెకింగ్ అంటారు. ఉద్దేశం ఏంటి, మన రియాక్షన్ ఏంటి, మన స్పందన పాజిటివ్ గా ఉంటుందా నెగటివ్ గా ఉంటుందా, వీటన్నిటిని బట్టి మనకి లోపల ప్రతిచర్యలు తయారవ్వకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇక్కడంతా ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు? మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. మన ప్రతిస్పందన కరెక్ట్ గా ఉంది, అవగాహన బాగుంది, అప్పుడు హ్యాపీగా ఉంటాం కదా. అది ఉమ్. అందుకే మనిషి జీవితం అతడి చైతన్య స్థితికి సమాన స్థాయిలో ఉంటుంది అని మనకు చెప్తుంటారు. మనిషి జీవితం అందుకే మనిషి జీవితం అతడి చైతన్య స్థితికి సమాన స్థాయిలో ఉంటుంది అని మనకు చెప్తుంటారు. అంటే మన జీవితంలో మనం ప్రవర్తించే ప్రవర్తన అవగాహనను బట్టి, ప్రతిస్పందనలను బట్టి మన చైతన్య స్థాయి నిర్ణయించబడుతుంది అంటున్నారు. అది ఇప్పుడు ఫస్ట్ పాయింట్ స్టార్ట్ అవుతుందా? భయం బెదిరింపుల ద్వారా. అది పాయింట్. ఉమ్. జనం మనల్ని భయం ద్వారా నియంత్రిస్తూ ఉంటారు. ఉమ్. భయం మన సృజనాత్మక చర్యలను బలహీనపరుస్తుంది లేదా మనల్ని విధ్వంసకరంగా మార్చేస్తుంది. మనల్ని విధ్వంసకరంగా మార్చేస్తుంది భయం. భయం మన సృజనాత్మక చర్యలను బలహీనపరుస్తుంది లేదా మనల్ని విధ్వంసకరంగా మార్చేస్తుంది. సృజనాత్మకతను కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది భయం. ఆ భయం అనేది ఎక్కువ ఉండకూడదు, భయం అనేది ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలా, కానీ ఓవర్ డోస్ అవుతుంది. ఓవర్ డోస్ అయినప్పుడు మనలో ఉన్న సృజనాత్మకతని, మన ఉన్నతత్వాన్ని మనం కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. అందుకే కదా ముందన్నారు, ఆత్మ కూడా డిస్టర్బ్ అయిపోతుంది ఆ భయంతో. మనం విధ్వంసకరంగా మారకానే వేరే వాళ్ళు మనల్ని నియంత్రిస్తారు. ఎందుకని? మనము విధ్వంసకరంగా మారగానే వేరే వాళ్ళు నియంత్రిస్తారు. అదే మనం విధ్వంసకరంగా మారినప్పుడు ఎదుటి వాళ్ళు ఎందుకు నియంత్రిస్తారు? మనల్ని నియంత్రించరు కదా. అది మన హృదయంలో భయాన్ని ప్రేరేపించడం ద్వారా మన మాటను, మన సృజనాత్మక కార్యకలాపాలను నియంత్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీలో భయం కనిపించగానే మీ స్వేచ్ఛకు ఎదురవ్వబోయే ప్రమాదాన్ని గురించి ఆలోచించండి. సెకండ్ పాయింట్ మ్యామ్, అబద్ధాలు, తప్పుడు సమాచారం, వాస్తవాలను వక్రీకరించడం ద్వారా. అబద్ధాలు, తప్పుడు సమాచారం, వాస్తవాలను వక్రీకరించడం ద్వారా. వక్రీకరించడం ద్వారా
మనకు తప్పుడు సమాచారం ఇచ్చి మనం సరికాని చర్యలు తీసుకునేలా చెయ్యడం ద్వారా జనం మనల్ని నియంత్రిస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చి మనకు తప్పుడు సమాచారం ఇచ్చి మనం సరికాని చర్యలు తీసుకునేలా చెయ్యడం ద్వారా జనం మనల్ని నియంత్రిస్తారు. సరికాని చర్యలు తీసుకోవడం ద్వారా జనము మన అంటే మనల్ని జనాలు నియంత్రిస్తున్నారు అంటే దాని వెనుక కూడా ఒక కారణం ఉంటది. మనం ఇచ్చేవి తప్పుడు సమాచారాలు సరికానివి అయినప్పుడు వాళ్ళ నుంచి మీకు రియాక్షన్ వస్తుంది. అదే మీరు అలా లేనప్పుడు వాళ్ళ నుంచి రియాక్షన్ ఎందుకు వస్తుంది? రాదు కదా అని ఆ పాయింట్. అంటే ఎవరైనా మన పట్ల ప్రతిచర్యలు చూపిస్తూ ఉన్నారంటే మన చర్య సరిగా ఉన్నప్పుడు ప్రతిచర్య రాదు. ఏది ఇస్తే అది పొందుతామంటారు. మరి మనము ఇచ్చేది సరి అయినదైనప్పుడు వచ్చేది కూడా సరి అయినదేగా ఉంటుంది కదా. మంచి పని చేసాం, మనకి మంచే వస్తుంది కదా. అది. ఉమ్, సరికాని చర్యలు తీసుకునే వాళ్ళను చాలా సులభంగా నియంత్రించవచ్చు. ఉమ్. మరి నియంత్రించబడతారు తప్పకుండా. ఎందుకంటే సరికాని చర్యలు తీసుకున్నారు కదా. ఆటోమేటిక్ గా జరిగిద్ది. అది ప్రత్యేకించి దానికోసం ఏదో చెయ్యాలి ఏదో అనేది ఏం లేదు, అది జరిగిపోద్ది సహజంగా. ఉమ్, వాస్తవాలను వక్రీకరించడం అనేది మిమ్మల్ని అస్థిరంగా, అయోమయంగా, దిగ్భ్రాంతి చెందేలా చేస్తుంది. ఉమ్. వాస్తవాలను వక్రీకరించడం అనేది మిమ్మల్ని అస్థిరంగా, అయోమయంగా, దిగ్భ్రాంతి చెందేలా చేస్తుంది. అస్థిరంగా, అయోమయంగా, దిగ్భ్రాంతి దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మరి వాస్తవం మారిపోయింది కదా. ఉమ్, స్పష్టతను, స్థిరత్వాన్ని కోల్పోయిన మనిషి ఇతరులకు ఎరగా మారుతాడు. స్పష్టతను, స్థిరత్వాన్ని స్థిరత్వాన్ని అంటే ఒక క్లారిటీ లేదు. వాళ్ళు చేస్తున్న పని, మాట్లాడుతున్న మాట, వీటన్నిటి పట్ల ఏ క్లారిటీ లేదు. చేస్తున్న కర్మ పట్ల కూడా క్లారిటీ లేదు. అప్పుడు వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అవ్వడం తోటి ఆ స్థిరంగా ఉండడం కూడా కోల్పోతారు. అంటే మనం చేస్తున్న కర్మ పట్ల ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, కానీ ఎస్టిమేషన్ ఉండాలి. మనం మాట్లాడుతున్న మాట కూడా ఎస్టిమేట్ చేసి మాట్లాడాలా. నిజమా, అవసరమా, ఉపయోగమా అనే కోణంలో అది బయటికి రావాలి. అది. అందుకే సాధకులు విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడడానికి ప్రయత్నించాలి. అంతే. అ- అక్కడ ఏవైనా వక్రీకరణలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. అంతే. నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాల. ఎలాంటి మోసాలకు గురి కాకుండా లేదా తప్పుదారి పట్టకుండా ఉండగలిగిన వాళ్ళే చివరకు విజేతలు అవుతారు. అంతే. థర్డ్ పాయింట్ మ్యామ్, మనకు కోపం తెప్పించడం ద్వారా ఉమ్. మనకు కోపం తెప్పించడం లేదా వెర్రి ఆగ్రహంతో ఊగిపోయేలా చేయడం ద్వారా జనం మనల్ని నియంత్రిస్తూ ఉంటారు. వెర్రి ఆగ్రహంతో ఉండటం ద్వారా జనం మనల్ని నియంత్రిస్తూ ఉంటారు. వెర్రి కోపంతో లేదా ఆగ్రహంతో ఉన్న వ్యక్తి దాదాపు పూర్తి యాంత్రికంగా ప్రవర్తిస్తాడు. వెర్రి కోపంతో యాంత్రికంగా ఉన్న వ్యక్తి పూర్తి వెర్రి కోపంతో ఆగ్రహంతో. ఆ, వెర్రి కోపంతో లేదా ఆగ్రహంతో ఉన్న వ్యక్తి దాదాపు ఉమ్, పూర్తి యాంత్రికంగా ప్రవర్తిస్తాడు. పూర్తి యాంత్రికంగా. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు, ఏమి వాళ్ళ అంటే వాళ్ళ పరిధిలో ఉండదు, పరిధి దాటి మారిపోతుంది. అంటే అంటే ఆ కోపము మనిషిని ఎంతగా ప్రమాదాల్లోకి తీసుకెళ్తుందో, ఎంత దిగజార్చిద్దో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి చదువురా పాయింట్. మనకు కోపం తెప్పించడం లేదా వెర్రి ఆగ్రహంతో ఊగిపోయేలా చేయడం ద్వారా జనం మనల్ని నియంత్రిస్తూ ఉంటారు. వెర్రి కోపంతో లేదా ఆగ్రహంతో ఉన్న వ్యక్తి దాదాపు పూర్తి యాంత్రికంగా ప్రవర్తిస్తాడు. అంతే. ఉమ్, అతడి మాటలు, చేతలు అతడి నియంత్రణలో ఉండవు. ఉమ్.
దాని బదులు మనస్సులో ఏర్పడిన ముద్రలు, ఆజ్ఞలు, గుడ్డి కోరికలు, ప్రేరణలు అతడి మాటలను, చేతలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అతని మాటలు దాని బదులు మనస్సులో ఏర్పడిన ముద్రలు, ఆజ్ఞలు, గుడ్డి కోరికలు, ప్రేరణలు అతడి మాటలను, చేతలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. పై లైన్ నుంచి చదువు ఒక్కసారి. ఉమ్. ఆ పారాగ్రాఫ్ చదివేనా మేడం? మనకు కోపం తెప్పించడం లేదా వెర్రి ఆగ్రహంతో ఊగిపోయేలా చేయడం ద్వారా జనం మనల్ని నియంత్రిస్తూ ఉంటారు. వెర్రి కోపంతో లేదా ఆగ్రహంతో ఉన్న వ్యక్తి దాదాపు పూర్తి యాంత్రికంగా ప్రవర్తిస్తాడు. అతడి మాటలు, చేతలు అతడి నియంత్రణలో ఉండవు. దాని బదులు మనస్సులో ఏర్పడిన ముద్రలు, ఆజ్ఞలు, గుట్టి కోరికలు, ప్రేరణలు అతడి మాటలను, చేతలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే మనసులో ఎటువంటి భావాలు పెట్టుకున్నావో ఆ భావాలను బట్టి మాటలు, చేతలు అన్నీ ఆటోమేటిక్ గా ఉంటాయి. తర్వాత ఒక ఒక మనిషి వెర్రి కోపంతో ఊగిపోయేలా ఎలా చెయ్యాలో మీకు తెలిస్తే కనుక అతడు తన ప్రమేయం లేకుండానే ప్రతిచర్యలు చేసే స్థితికి నెట్టి అతడిని వెర్రి వెధవని చేసి ఆడి ఆడించగలుగుతారు. అంటే ఆగ్రహంతో ఎదుటి ఉమ్, ఉమ్. ఆగ్రహంతో బుర్ర పనిచేయని స్థితిలోకి వెళ్లకుండా సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనకి మనం కోపం తెచ్చుకోవడం ఒక కోణం, ఎదుటోడు వచ్చి నీకు కోపం వచ్చే విధంగా ప్రవర్తిస్తాడు, నిన్ను అలాగా తీసుకెళ్ళిపోతాడు. కానీ దాంట్లో ఇరుక్కోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్తున్నారు సాధన ద్వారా. 4th పాయింట్ మ్యామ్, మనల్ని తక్కువ చేయడం లేదా చిన్నబుచ్చడం ద్వారా. ఉమ్, తక్కువ చేయడం, చిన్నబుచ్చడం ద్వారా. మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు చివరకు మిమ్మల్ని వాళ్ళ స్థాయికి దిగజార్చుతారు లేదా ఎప్పటికైనా మీ నియంత్రణ నుంచి తప్పించుకొని మీ జీవితాన్ని నడిపించే బలహీనతలను మీలో ప్రేరేపిస్తారు. అంతే. ఇలా తక్కువ చేసి మాట్లాడడం అనేది మీ మనస్సును మీ బలహీనతలపై కేంద్రీకృతమయ్యేలా చేసి మీ బలహీనతలను ఇంకా ఇంకా పెరిగిపోయేలా చేస్తుంది. ఉమ్, మీరు బలహీనపడిన కొద్దీ తమ స్వార్థం కోసం మిమ్మల్ని నియంత్రించే వాళ్లకు మీరు లొంగిపోతారు. ఏంటి అలా ఏం చదువు? అలా ఏం చదువు మీ- ఒకసారి. మీరు బలహీన పడిన కొద్దీ తమ స్వార్థం కోసం మిమ్మల్ని నియంత్రించే వాళ్లకు మీరు లొంగిపోతారు. ఉమ్, నియంత్రించే వాళ్ళకి లొంగిపోతాం. అందుకని బలహీన పడకూడదు, మనల్ని మనం ఎప్పుడు ఇన్ఫీరియారిటీలోకి తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఎప్పుడు ఒకవేళ మనకంటే ఎన్లైట్మెంట్ లో ఉన్న వాళ్ళు మన ముందు ఉన్నారు, అయ్యో మనము ఇంకా ఆ విషయంలో ఎన్లైట్మెంట్ పొందలేదే, అయ్యో ఏంటి ఇలా ఉండిపోయాను అని అనుకుంటూ అనుకుంటూ ఉండే కొద్దీ ఇన్ఫీరియారిటీలోకి వెళ్తాం. కానీ నేను కూడా అట్లాంటి ఎన్లైట్మెంట్ ను సాధించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళము, ఆ బలహీనతలోకి వెళ్ళము. ఆ బలహీనత ఏం చేస్తుంది అంటే మనల్ని ఎదగనీయకుండా నియంత్రిస్తుంది. మరి మన ఎదుగుదల మన మీదే కదా ఆధారపడింది. అలా ఎదుగుదల జరగకుండా ఉండడానికి కారణం ఏంటి? మనమే. అందుకని మనల్ని మనము బలహీనపరుచుకొని మనల్ని మనం నియంత్రించుకునే విధంగా ఉండకూడదు. మన ఎదుగుదల ఇప్పుడు వస్తుంది, ఒక్కరోజేపు అనిపిస్తుంది
నేను అంత ఎదిగితే బాగుండు అని అనిపిస్తుంది. దాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తామా, నేను అలా ఎదగలేదు, నేనేంటి ఇలా ఉండిపోయా. ఒక్కొక్కసారి బ్యాడ్ కర్మలు చూసుకుంటాం. బ్యాడ్ కర్మలు చూడగానే ముందు ప్రతి ఒక్కరము డల్ అయిపోతాం. అలా డల్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు? సహజంగా జన్మలు తీసుకునే జన్మల పరంపరలో స్టార్టింగ్ జన్మల్లో రాక్షస తత్వంతో జన్మలు తీసుకుంటాము. ఆ రాక్షస తత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్నో అధర్మాలు చేస్తున్నాం. కానీ ఇప్పుడు జన్మని ఒక్కసారి కంపేర్ చేస్తే అటువంటి పని చెయ్యమంటే మనం ఎవరం చెయ్యం. మనం ఏ అధర్మం లెక్కలు చూసామో ఇప్పుడు ఆ అధర్మం చేయమంటే చెయ్యలేము. కానీ ఇప్పుడు చైతన్యం బాగుంది. కానీ గతంలో ఉన్న ఆ వాసనలు ఇంకా ఎక్కడో ఉన్నాయి. ఆ వాసనలు పోగొట్టుకోవడం కోసం నేను దుష్కర్మలు చూసుకుంటున్నాను, వాటిని క్లియర్ చేసుకోవడం కోసం చూసుకుంటున్నాను అనే కోణంలో ఆలోచించినప్పుడు మనం చక్కగా దాన్ని క్లియర్ చేయటానికి, మళ్ళీ అటువంటి పరిస్థితులు మళ్ళీ మనం ప్రదర్శించకుండా ఉండటానికి మనం ముందుకెళ్తాం. కానీ నేనే అలాంటివి చేశాను, నేను ఎంత ఎంత పని చేశాను, నేను అలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని పదే 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 అనుకుని కుంగిపోకూడదు. నిజంగానే అది తప్పని ఒప్పుకుంటున్నాం. కానీ ఆ రోజు ఆ జ్ఞానం లేదు. ఈ రోజు ఆ జ్ఞానం వచ్చింది. ఈ రోజుకి ఆ రోజుకి కంపేర్ చేసుకొని చూసుకోవాలా. ఓకే, ఈ రోజు నా చైతన్యం బాగుంది, కానీ గతం యొక్క ప్రభావం కొంచెం ఇంకా నా మీద ఉంది. అంటే ఇంకా దాన్ని గుర్తించలేకపోయాను, దాన్ని నేను మార్చుకోవాల్సింది ఉంది అని గుర్తించి మార్చుకోవటం ద్వారా ఫాస్ట్గా ఎదుగుతాం. అలా కాదని బాధపడుతూ కూర్చుంటే కుదరదు. అది. ఒకానొక సూత్రం చెప్పేది ఏమిటంటే, ఒక మనిషికి అతడు మూర్ఖుడు అని మీరు 40 సార్లు చెప్తే కనుక అతడు చివరకు మూర్ఖుడిలానే ప్రవర్తిస్తాడు. అది మూర్ఖుల్లాగే ప్రవర్తించడం అనేది జరుగుద్ది. 5th పాయింట్, అతిగా పొగడడం లేదా లంచాలు ఇవ్వడం ద్వారా. అతిగా పొగడడం అతిగా పొగడడం లేదా లంచాలు ఇవ్వడం ద్వారా. ఆ అంతేనా? ముఖ కింద ఏమైనా ముఖ ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎక్స్ప్లెనేషన్ ఉంది మ్యామ్. ఉమ్, ముఖస్థుతి లేదా అతిగా పొగడడం గురించి మా నాన్నగారు చెప్పిన ఆహాస్య కథ ఒకటి నాకు గుర్తొస్తుంది. ఒక ఉమ్, చెట్టు కొమ్మ మీద కూర్చుని పెద్ద రొట్టె ముక్కని నోట్లో కరుచుకున్న ఓ చక్కని కాకిని నక్క చూసింది. నక్క పైకి ఎగిరి దాన్ని అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ పక్షిని అందుకోవడం సాధ్యం కాలేదు. కానీ ఆ నక్క తన ప్రయత్నాలు విరమించుకోలేదు. అది చివరకు పొగడ్త అనే విధానాన్ని ప్రయోగించింది. ఉమ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రత్యేకించి నీ స్వరం ఎంతో తీయగా, హాయిగా ఉంది. నేను రోజంతా హడావిడిగా పరుగులు తీస్తూనే ఉన్నాను. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నీ తీయని హాయి గొలిపే స్వరంతో ఒక పాట పాడితే కనుక నీకు రుణపడి ఉంటాను అని నక్క అంది. ఉమ్. ఈ ఈ పొగడ్తలకు ఉబ్బిపోయిన కాకి పాట పాడడానికి నోరు తెరిచింది. రొట్టె ముక్క కింద పడిన వెంటనే నక్క దాన్ని మింగేసి, పొగడ్తలకు లొంగిపోయి దుర్వినియోగానికి గురయ్యే మూర్ఖులు దొరకడం ఎంత బాగుంటుందో కదా అని అంది. అంటే పొగడ్తలు అనేవి ఉండాలి, అతిగా పొగడతాం ఉండకూడదు. ఎప్పుడో ఒకసారి అప్రిషియేషన్. అంటే ఇక్కడ పొగిడే వాడిది కూడా వాళ్ళ లోపల యొక్క భావాన్ని గుర్తించాలి, వాళ్ళ ఉద్దేశాన్ని గుర్తించాల. కొంతమంది ఇది కావాలని ఏదో పొగుడుతూ ఉంటారు, కొంతమంది హార్ట్ఫుల్ గా పొగుడుతారు. నిజంగా నువ్వు చాలా వర్క్ చేస్తున్నావు, నువ్వు చాలా అని అప్రిషియేషన్ ఇస్తారు హార్ట్ఫుల్ గా. అది ఎలాగిస్తున్నాము అనేది మన ఉద్దేశాన్ని బట్టి ఉంటది. ఆ ఉద్దేశాన్ని మనం గమనించుకోవాలి మెయిన్. నేను కావాలని ఇంకొంతమంది ఏం చేస్తారు, పొగిడి పొగిడి పని చేయించుకుంటారు. అలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నానా, లేకపోతే వాళ్ళలో ఉన్న ఉన్నతత్వాన్ని గుర్తించి మాట్లాడుతున్నానా, లేకపోతే వాళ్ళని కావాలని ఏదో చెప్పాలని చెప్తున్నానా? ఆ ఉద్దేశం మనం గమనించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అది
నాన్న, ఈ కథ నిజంగానే వినోదకరంగా ఉంది. కానీ ఆ నక్క కాకితో ఎలా మాట్లాడగలిగింది అని నేను అడిగాను. ఉమ్, ఇష్, ఈ కథలో ఉన్న భావం గురించి ఆలోచించు అని ఆ, ఆయన అన్నారు. అది నక్కలు కాకులు ఏంటి మాట్లాడతాయి అనేది కాదు, జస్ట్ దాని యొక్క భావాన్ని ఆలోచించి అప్పుడు నీకు బాగుంటది, అర్థమవుతుంది అని. ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీరు టెలివిజన్లో, రేడియోలో చెప్పేది వినండి. ఆలోచనలను, వస్తువులను అమ్మడానికి లంచాలు ఎరచూపడం లేదా పొగడడం ద్వారా మనస్తత్వాన్ని ప్రభావితం చేసే సరికొత్త పద్ధతులు ఎన్నో మీకు కనిపిస్తాయి. ఉమ్. మళ్ళీ చదువు ఈ లైన్ అమ్మా. ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీరు ఉమ్, టెలివిజన్లో, రేడియోలో చెప్పేది వినండి. ఉమ్, ఆలోచనలను, వస్తువులను అమ్మడానికి లంచాలు ఎరచూపడం లేదా పొగడడం ద్వారా మనస్తత్వాన్ని ప్రభావితం చేసే సరికొత్త పద్ధతులు ఎన్నో మీకు కనిపిస్తాయి. ఉమ్, ఎంతో అందంగా ఉన్న ఒక అమ్మాయి పొగడ్తలకు లొంగిపోయిన ప్రతిసారి తాను విఫలమయ్యానని నాతో చెప్పింది. ఉమ్, పొగడ్తలతో ముంచెత్తే వాళ్ళు చాలా స్వార్థపరులు. కానీ నాలాంటి కొంతమందికి పొగడ్తల అవసరం ఉంటుంది. మనలో ఉన్న ఆత్మన్యూన్యత భావమే మనల్ని పొగడ్తల వైపు మొగ్గు చూపేలా చేస్తుంది అని కూడా అంది. ఉమ్. అంటే కొంతమంది ఏంటి, వాళ్ళ చేత పొగిడించుకోవడం కోసమే పనిచేసే వాళ్ళు ఉంటారు. మొన్న నేను ఆ బుక్ లో చదివేటప్పుడు వాళ్ళు పొగడకపోయారే అనుకోండి, వాళ్ళు పని చేయలేరు. పక్కన వాళ్ళు ఎవరైనా పొగడకపోయారు అనుకోండి, వీళ్ళు చాలా తక్కువ, అంటే వాళ్ళు చాలా కిందకి పడిపోతారు. అలాగా ఎన్ని రకాలుగా ఉందో పొగడితే వెనక. ఇప్పుడు దాకా నాకు పొగడితే వెనక ఒకటే అర్థమయ్యేది, వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారంటే నిజంగా మనలో చూసి అప్రిషియేట్ చేస్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ దీని వెనక చాలా ఉన్నాయి ఉద్దేశాలు. ఉమ్. ఆ ఉద్దేశాలు మనమే గమనించుకోవాలి. ఎందుకంటే మనమే కదా ఒకవేళ ఎదుటి వాడిని పొగిడేది, అందుకని అప్పుడు గమనించుకోవాలి. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు వచ్చి పొగుడుతుంటారు, ఆ పొగడత వెనక కూడా గమనించుకోవాలి. 6th పాయింట్, అసత్యపు వాగ్దానాల ద్వారా. ఉమ్. అసత్యపు వాగ్దానాల ద్వారా. జనం అసత్యపు వాగ్దానాల ద్వారా కూడా మనల్ని నియంత్రించగలుగుతారు. ఉమ్. చాలా అందమైన అమ్మాయితో కలిసి తిరిగిన ఒక అబ్బాయి నాకు గుర్తొస్తున్నాడు. ఉమ్. నువ్వు పని చేసి సంపాదించి నేను నా చదువు పూర్తి చేయడానికి సహాయం చేస్తే కనుక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను నీకు నిజంగా మాట ఇస్తున్నాను అని ఆమెతో అన్నాడు. ఉమ్. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ప్రియుడు పట్టభద్రుడు అయ్యే వరకు అతడికి డబ్బు సహాయం చేసి నా ఇంట్లో వసతి కల్పిస్తే కనుక నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు అని చెప్పింది. ప్రజలు తమ స్వంత ప్రయోజనాల కోసం తరచూ వాగ్దానాలు చేస్తుంటారు అని, వాళ్ళు ఆసక్తులు మారగానే వాళ్ళ వాగ్దానాలు కూడా మారిపోతాయి అని ఆమెకు చెప్పాను. మళ్ళీ ఒకసారి చదువుతావాలా ఉంది. చదువుతాను. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ప్రియుడు పట్టభద్రుడు అయ్యే వరకు అతడికి డబ్బు సహాయం చేసి నా ఇంట్లో వసతి కల్పిస్తే కనుక నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు అని చెప్పింది. ఉమ్. ప్రజలు తమ స్వంత ప్రయోజనాల కోసం తరచూ వాగ్దానాలు చేస్తుంటారు అని, వాళ్ళు ఆసక్తులు మారగానే వాళ్ళ వాగ్దానాలు కూడా మారిపోతాయి అని ఆమెకు చెప్పాను. అంటే వాగ్దానాలు చేశాక కొంత టైం తర్వాత వాళ్ళు ఆసక్తులు ఉండక మారిపోతూ ఉండుండొచ్చు, అట్లా కూడా జరుగుద్ది అని. ఉమ్. 7 సంవత్సరాల పాటు ఆ అమ్మాయి చాలా కష్టపడి పనిచేసింది. ఆ అబ్బాయి పట్టభద్రుడైన 6 నెలల తర్వాత అతడు మరో అమ్మాయితో ప్రేమలో పడి పాత ప్రియురాలిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఉమ్. ఆ 7 సంవత్సరాల కాలంలో ఆ అమ్మాయి అతడికి
విధేయతతో సేవకురాలిగా ఉంది. ఎందుకంటే ఆమె చెవులను వాగ్దానాలతో ఎలా నింపాలో అతడికి బాగా తెలుసు. ఒకానొక సనాతన గ్రంథంలో మనకు చెప్పినది ఏమిటంటే, చాలా సందర్భాల్లో వాగ్దానం అనేది ఎలా ఉంటుందంటే, ఆ గింజను మీరు తినడానికి ప్రయత్నించినప్పుడు లోపల అంతా డొల్లగా ఉంటుంది. ఓకే. ఇంకొకసారి సామెత కూడా ఏం చెప్తుందంటే, మాట ఇవ్వడం కన్నా మరణించడమే మేలు. కానీ ఒకవేళ నువ్వు మాట ఇస్తే కనుక మరణించినా కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నించు. ఆ మూవీ గుర్తుందా నాకు? ఏ మూవీ? ప్రకాష్ రాజు, అల్లు అర్జున్ కొడుకు. ఏదైనా మాట ఇవ్వకూడదు, మాట ఇచ్చాము అంటే చనిపోయినా అది పూర్తి చేస్తే చనిపోవాలి అనేది ఆ పాయింట్ అంటాడు. ఇప్పుడు నువ్వు చదువుతుంటే నాకు అది గుర్తొచ్చింది ఆ మూవీలో. సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి. దాంట్లో ప్రకాష్ రాజ్ అంటాడు. నువ్వు ఈ పాయింట్ చదివితే నాకు అది గుర్తొచ్చింది. ఒకసారి మళ్ళీ ఆ పాయింట్ చదువు. ఇంకో సామెత కూడా ఏం చెప్తుందంటే, మాట ఇవ్వడం కన్నా మరణించడమే మేలు. కానీ ఒకవేళ నువ్వు మాట ఇస్తే కనుక మరణించినా కానీ ఆ మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నించు. మరణించినా గాని ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు. చెప్పనా మ్యామ్? లాస్ట్ పాయింట్. లాస్ట్ పాయింట్ దీంతో కంప్లీట్. లాస్ట్ పాయింట్ తో ఎండ్ చేసేద్దాం మ్యామ్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, నీచమైన కోరికలను ప్రేరేపించడం ద్వారా. బాబాయ్. మనలోని నీచ స్వభావాన్ని, మన గుట్టి కోరికలు, ప్రేరణలను ప్రేరేపించడం ద్వారా జనం మనల్ని నియంత్రించగలుగుతారు. మళ్ళీ చదువుతాను. అంటే మనలోని నీచమైన కోరికలు ప్రేరేపించడం ద్వారా ఆటోమేటిక్ గా నియంత్రించబడతాం కదా మనం. ఒకసారి మీరు మాదక ద్రవ్యాలకు బానిసలుగా, రాక్, డిస్కో, విషపూరిత సంగీతానికి బానిసలుగా, విపరీతమైన లైంగిక కోరికలు, ప్రేరణలకు బానిసలుగా మారితే మీరు అతి సులభంగా మోసానికి గురయ్యే స్థితిలో ఉంటారు. బానిసలుగా మారితే మీరు మీ స్వంత సంకల్ప స్వేచ్ఛను కోల్పోయి తమ స్వార్థం కోసం మిమ్మల్ని నియంత్రించే వాళ్ళ కోసం పనిచేస్తారు. లేదా మీ అంతట మీరే దిగజారిపోయేలా మిమ్మల్ని వదిలేయడమైనా జరుగుతుంది. మళ్ళీ చదవనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో, రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయిపోయింది, ఒక పారాగ్రాఫ్ తో అయిపోతుంది. ఇంకా ఈ పాయింట్స్ అన్న అయిపోతాయి మ్యామ్. ఇంకా ఓకే. చాలా పెద్ద కర్మాగారంలో ఒక యువకుడు పనిచేస్తూ ఉంటాడు. మానసిక స్పష్టత, చురుకుదనం వలన అతడు ఉన్నత స్థాయికి ఎదిగాడు. అతడి పట్ల అసూయతో ఉన్న మరో వ్యక్తి చివరకు అతడికి మద్యపానం అలవాటు చేశాడు. ఒక సంవత్సరం గడిచేసరికి అతడు విపరీతంగా తాగడమే కాకుండా తన మిత్రుడితో కలిసి చాలా మంది వేశ్యల దగ్గరకు వెళ్ళాడు. కొన్నాళ్లకు అతడు చేసే పనిలో నాణ్యత తగ్గిపోయింది. అతడు పగలు కూడా మద్యం తాగడం మొదలుపెట్టాడు. త్వరలోనే అతడిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అతడు తన మిత్రులకు వీడ్కోలు చెప్తున్నప్పుడు అతడు పతనమయ్యేలా కృషి చేసిన వ్యక్తి అతడికి చెప్పినది ఏమిటంటే, చెడు సాహసాల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించు. అలాంటి వాళ్ళు నిన్ను దుర్భర స్థితిలోకి దిగజార్చుతారు. అయిపోయిందా? మాది రికార్డింగ్ ఆపు. ఓకే అక్క.